मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బా చూడు పూర్తిగా చంద్రముఖిగా మారిన హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను పిల్లలు ఈరోజు గాంధీనగర్ పార్క్ వచ్చాము. మా పాప 2 days నుంచి చెప్తుంది గాంధీ తాత పార్క్కి తీసుకెళ్ళండి అని చెప్పి ఈరోజు తీసుకొచ్చాను. ఎక్కడికైనా బయటకు వస్తే చాలు మంచి ప్లేస్ ఉంటే నా చెయ్యి వదిలేస్తారు. అమ్మ ఇక్కడ ట్రాఫిక్ ఏం లేదు కదమ్మా, మేము వెళ్తామమ్మా అని చెప్పి. చూడండి ఎంత బాగా ఆడేస్తున్నారో. నేను బయట మాత్రం ఎక్కడికైనా రోడ్ల దగ్గర అయినా ఇద్దరికి చేయి పట్టుకుంటాను, అసలు ఎవరిని వదలను. భయం నాకు, ఎందుకంటే ఈ రోజుల్లో చాలా బైక్స్ కానివ్వండి, కార్స్ కానివ్వండి చాలా స్పీడ్గా వస్తున్నాయి. ఇలాంటి ప్లేసెస్లో మాత్రమే నేను వదులుతాను వీళ్ళని ఆడుకోవడానికి. ఈ గాంధీ తాతని చూసి ఫుల్ షాక్. వీళ్ళు ఒకటే అడిగారు, అమ్మ ఈ గాంధీ తాతని ఎవరు కట్టారు, ఎంతమంది హెల్ప్ చేశారు, ఏ టైం వరకు కట్టారు అని చెప్పి. వీళ్ళు చెప్పే డౌట్స్కి నిజంగా నాకు ఏం మాట్లాడాలో తెలియదు. ఒకసారి ఏం చెప్పాలో అర్థం అవ్వదు. మంచి మంచి పనిలో ఉన్నప్పుడు అమ్మ ఇదేంటి, ఇలా ఎందుకు వస్తుంది, ఇలా ఏమవుతుంది అని చెప్తూ ఉంటారు. ఒకసారి నవ్వొస్తూ ఉంటుంది. చిన్నపిల్లలంతా ఇలాగే ఉంటారు, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. పేరెంట్స్ ఏం చెప్పాలో అర్థం అవ్వదు ఒకసారి మాటలకి వీళ్ళకి. అలా మేము పార్క్లో ఎంటర్ అయిపోయాము. చూడండి వాళ్ళ ప్లేస్ దొరికితే చాలు ఫుల్ హ్యాపీగా ఆడేస్తారు. తొందరగా ఫ్రెండ్షిప్ చేస్తుంది మా పాప. మా బాబు అయితే ఫుల్ చూడండి ఎలా కోతులు ఎక్కేస్తున్నాడో. ఈ పార్క్లో ఉన్న అన్నిటితో ఆడుకున్నారు మా పిల్లలు. లాస్ట్కి పెద్దవాళ్ళు జిమ్ చేసే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ కూడా వెళ్ళిపోయి అక్కడితో కూడా ఆడేసుకున్నారు. అందరూ చూసి నవ్వుకోవడమే వీళ్ళిద్దరిని చూసి. వీళ్ళనే కాదు చాలామంది పిల్లలు ఆటలాడడానికి మంచి ప్లేస్ ఇది. పార్క్స్ అంటేనే చిన్నపిల్లలది. వాళ్ళతో ఎంజాయ్ చేయడం, వాళ్ళని చూడడము ఇంకా ఇంకా బాగుంటుంది, బాగా నచ్చుతుంది కూడా. చూడండి పార్క్ ఎంత బాగుందో.
మా పిల్లలు మాత్రం ఫుల్ హ్యాపీగా ఆడేసుకున్నారు. ఇంకా ఉందామని చెప్పి ఏడ్చింది మా పాప. అయితే మా పాప ఎక్కడికైనా వెళ్తే చాలు అక్కడే ఉండిపోదాం అంటుంది. ఇలా ఈరోజు గడిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోద్దు. బాయ్.